మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దావీదునకు దేవుని కృప అనే అంశం రెండవ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు నేను ఎక్కడ ఆపేసామో అక్కడి నుంచి కొనసాగిద్దాం, ఓకేనా? మరి 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో దావీదు మందసాన్ని యెరూషలేం నగరానికి తీసుకొని వస్తున్నాడండి. రెండో మారు ఆయన దేవుడు చెప్పిన విధంగా, మోషేకి చెప్పిన విధంగా యాజకులు మందసాన్ని మోసుకుంటూ వస్తున్నారు. అయితే దానికంటే ముందు మరి గుడారాన్ని నిర్మించాలి కదండి. మోషే ఏ విధంగా నిర్మించాడో ఆ విధంగానే దావీదు కూడా గుడారాన్ని నిర్మిస్తాడు. దీన్ని దావీదు గుడారం అంటారండి. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణ, లేకపోతే ఇటు నుంచే ముందు చెప్తారు ఆవరణ, కోర్ట్యార్డ్, ఆ తర్వాత పరిశుద్ధ స్థలం అంటే హోలీ ప్లేస్ అండ్ మోస్ట్ హోలీ ప్లేస్. దావీదు ముందుగానే నిర్మించినటువంటి గుడారంలోనికి యాజకులు మందసాన్ని తీసుకొని వాళ్ళు ఎక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ఉంచుతారనమాట. ఆయన ఆ మందసం వస్తున్నప్పుడు ఆయన కూడా యాజకులు ధరించే నార వస్త్రాల్ని ధరించి తన్మయుడై దేవుణ్ణి స్తుతిస్తాడు. దావీదు అంటేనే స్తుతి వీరుడు. అలాంటి జనరేషన్ దేవుడు లేవనెత్తాలండి. ఆయన రాజు కదా, రాజరికపు వస్త్రాలన్నీ, రాజవస్త్రాలు ప్రక్కన పెట్టి దేవుని ఎదుట తనను తాను తగ్గించుకొని దేవుని స్తుతిస్తాడు. ప్రజలందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉంటారనమాట. ఇంకా అందరికీ కూడా ఈ మందసాన్ని అతి పరిశుద్ధ స్థలంలో గుడారంలో ఉంచిన తర్వాత దావీదు ప్రజలందరినీ కూడా ఆశీర్వదిస్తాడండి. అందరూ వస్తారు, యెరూషలేం ప్రజలందరూ వస్తారు. అందరినీ ఆశీర్వదించి ఒక్కొక్కరికి ఒక రొట్టె, తర్వాత ఎండిన ద్రాక్ష పండ్లని ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాడనమాట. అందరినీ ఆశీర్వదిస్తాడు ఆయన. దేవుని యొక్క బిడ్డల్ని, దేవుని ప్రతినిధిగా అందరిని ఆశీర్వదిస్తారు. ఎండు ఖర్జూరాలు, తర్వాత ఈ ఒక రొట్టె, ద్రాక్ష పండ్లు, ఎండిన ద్రాక్ష పండ్లు అందరికీ ఇస్తారు. ఆ రోజు ఎంత ఆనందం అంటే ఇంకా ఇజ్రాయెల్ దేశంలోనే ఆనందం అన్నమాట. ప్రజలందరినీ దేవునితో కనెక్ట్ చేసే రోజు. ఇంతవరకు ఇంతకు ముందున్న సౌలు రాజు కానీ లేకపోతే న్యాయాధిపతులు కానీ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆయన అందరినీ ఆశీర్వదించిన తర్వాత తన ఇంటికి వెళ్తాడు, ప్యాలెస్కి, తన భార్యల్ని, పిల్లల్ని ఆశీర్వదించాలని. అయితే దావీదు నాట్యం చేస్తున్నప్పుడు కిటికీలో నుంచి మరి మీకాలు, దావీదు యొక్క పట్టపు రాణి, యాక్చువల్గా సౌలు రాజు చిన్న కుమార్తె, లవ్ మ్యారేజ్ కూడా, ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటుంది ఆమె. దావీదు అట్లా రాజవస్త్రాలు తీసేసి మరి నార వస్త్రాలతో దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆమె అసహించుకుంటుంది, ఏవగించుకుంటుందంట. ఒక రాజు ఇలా అని నాట్యం వేస్తున్నాడు, అందరితో కలిసి నాట్యం వేస్తున్నాడు అని చెప్పి దావీదు ఇంటికి వెళ్ళగానే ఎదురొచ్చేసి ఆ దావీదుని అవమానిస్తుంది అనమాట. అబ్బో, ఈరోజు ఎంత కొంటె కోనంగిలాగా ఇజ్రాయేలు రాజు నాట్యం ఆడాడో పనివాళ్ళ ముందు అని. పని వాళ్ళందరూ కూడా ఉన్నారు కదండి, వాళ్ళ ముందు నాట్యం ఆడాడు. అప్పుడు దావీదు అంటాడు, దేవుడు మీ నాన్నని, మీ నాన్న కుటుంబాన్ని కాదని నన్ను రాజుగా చేశాడు ఇజ్రాయేల్ ప్రజలకి. ఆ దేవుని ముందు నన్ను నేను చాలా తగ్గించుకుంటాను, ఇంకా తగ్గించుకుంటాను. నువ్వు అన్నావు కదా పని వాళ్ళ ముందని, వాళ్ళు మాత్రం నన్ను గౌరవిస్తారు. నా దేవుణ్ణి మహిమపరచడానికి నేను ఎంతైనా తగ్గించుకుంటాను, ఎందుకంటే గొర్రెలు కాస్తున్న నన్ను రాజుని చేశాడు అని ఆ అమ్మాయితో చెప్తాడనమాట, మీకాలుతో. అక్కడ వెంటనే ఏమని రాయబడిందంటే, మీకాలు జీవితాంతం కూడా గొడ్రాలుగా ఉండిపోయింది. ఆమె గర్భాన్ని దేవుడు మూసేస్తారండి. బైబిల్ గ్రంథంలో మరి వివాహమైన తర్వాత దేవుడు ఎవరి గర్భాన్ని మూసేయలేదండి, ఒక్క మీకాలు తప్ప.
వృద్ధాప్యంలో సారా గర్భం తెరిచి మరి ఇస్సాకునిస్తారు, రాహేలు గర్భాన్ని తెరుస్తారు, యోసేపుని ఇస్తారు, హన్నా గర్భం తెరిచి సమూయేలు ప్రవక్త, ఎలిజబెత్ అమ్మ గర్భం తెరిచి బాప్తిస్మ యోహాను. కానీ ఈమె గర్భాన్ని దేవుడు మోసేస్తారు. అసలు ఈమె ధన్యత ఏంటంటే, ఇజ్రాయేల్ దేశపు మొదటి రాజు సౌలు కుమార్తె, ఇజ్రాయేల్ దేశపు రెండో రాజు దావీదు యొక్క భార్య. ఎంత ఘనత అండి! కానీ ఆ ఘనతని ఆమె కోల్పోతుందన్నమాట. భర్తని గౌరవించలేదు, అవమానిస్తుంది. దేవుణ్ణి ఆమె కూడా స్తుతించాల్సింది, స్తుతించకుండా అలా భర్తని ఏవగించుకుంటుందన్నమాట. ఇంకా తర్వాత 9వ అధ్యాయానికి వచ్చినట్లయితే దావీదు తన ఫ్రెండుని జ్ఞాపకం చేసుకుంటాడండి. సౌలు పెద్ద కొడుకు యోనాతాను ఎంతగా తనని ప్రాణ స్నేహితునిలాగా చూసుకున్నాడు. ఇద్దరు ఒప్పందం కూడా చేసుకుంటారు, ప్రామిస్ అన్నమాట. యోనాతాను అడుగుతాడు, తప్పకుండా నువ్వు రాజు అవుతావు, నాకు తెలుసు, నువ్వు రాజు అయినప్పుడు నా పిల్లల మీద నువ్వు దయ చూపించాలి. దావీదు వాగ్దానం చేస్తాడు, జ్ఞాపకం చేసుకొని పని వాళ్ళని అడుగుతాడు, సౌలు కుటుంబం వాళ్ళు ఎవరైనా ఇంకా బ్రతికి ఉన్నారా, యోనాతాన్ని స్మరించుకొని వాళ్ళ కుటుంబానికి మేలు చేస్తాను. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఒక అబ్బాయి ఉన్నాడు యోనాతాను కొడుకు మెఫీబోషెతు, కానీ 2 కాళ్ళు కూడా అవిటివి అన్నమాట అని. ఇంకా ఆయన వాళ్ళ సౌలు భూములన్నీ సాగు చేసే సీబా అనే ఒక పనివాడు ఉన్నాడు. ఆయనను పిలిపిస్తే అప్పుడు ఆ సీబా చెప్తాడు, ఎక్కడున్నాడు యోనాతాను కొడుకు అంటే, ఇంకా అక్కడ ఒకరింట్లో మాకీర్ అనే ఇంట్లో, లోడెబారున మాకీర్ అనే ఆయన ఇంట్లో దాక్కుని అన్నమాట, రక్షణ కొరకు, లేకపోతే చంపేస్తున్నారు సౌలు పిల్లలని. అప్పుడు ఆయనను తీసుకొని రండి అంటే తీసుకొని వస్తున్నప్పుడు ఇంకా చాలా ఎంత ప్రేమ దావీదు కంటే తన ఫ్రెండ్ యోనాతాన్ని చూసినంత ప్రేమ. ఆ మెఫీబోషెతు వచ్చి ఆయన ముందు సాగిలపడి నమస్కారం పెడతాడు. కానీ దావీదు ఆయనను ముద్దు పెట్టుకొని మెఫీబోషెతు అని పిలుస్తాడు. పిలిచి చెప్తాడు, నువ్వు కూడా నా ఇంట్లోనే ఉండాలి, నాతో పాటు భుజించాలి నా కొడుకులతో కలిసి. దావీదు భోంచేసేటప్పుడు ఆయన కొడుకులందరూ కూర్చుంటారు. నా కొడుకులతో పాటు నువ్వు కూడా నా దగ్గర యెరూషలేములోనే ఉండి నా కొడుకులతో పాటు నాతో భోంచేయాలి అంతా. అప్పుడు మెఫీబోషెతు అంటాడు, నేను ఒక చచ్చిన కుక్కతో సమానం, అలాంటి నన్ను ఇంత ఆదరిస్తున్నారని. దావీదు అదే మాట సౌలుతో అంటాడు, ఎందుకు నా వెనకాల పడుతున్నారు, నేను ఒక ఈగ అనుకో, చచ్చిన కుక్క అనుకో, ఎందుకు అని. ఇప్పుడు చూడండి, నిన్ను పీడించిన వారి తనయులు నీ పాదముల మీద పడేలాగా చేస్తాను. యెషయా గ్రంథం 60లో 14వ వచనంలో దేవుడు ఒక మాట రాస్తారండి, నిన్ను పీడించిన వారి తనయులు నీ పాదముల మీద పడి నీకు వంగి నమస్కారం చేసేలాగా చేస్తాను. దేవుడు అలాంటి ధన్యత కూడా దావీదుకి ఇస్తారు. కానీ దావీదు తన కొడుకుని చూసుకున్నట్లుగా చూసుకుంటాడండి. అంటే చేసిన మేలు మర్చిపోలేదు. చూడండి, కొంతమంది మరి సహాయం చేసినప్పుడు చిన్న స్థితిలో ఉన్నప్పుడు పెద్ద స్థితిలోకి రాగానే మర్చిపోతారు. తల్లిదండ్రులను కూడా అలాగే మర్చిపోతారు. కానీ దావీదు అలాంటి హృదయం కాదండి. 2 కాళ్ళు అవిటివి, కానీ తన ప్రక్కన కూర్చోబెట్టుకొని తన కొడుకులతో పాటు ఆయన భోంచేసేలాగా కొడుకులాగా చూస్తాడు. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, నేను ఊహించుకుంటుంటే కొన్నిసార్లు ఈ దావీదు రాజు దగ్గరికి వేరే రాజులు వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళందరూ కూడా అడుగుతుండొచ్చు, 2 కాళ్ళు లేవు, ఈ అబ్బాయి అవిటివాడు ఎవరు అంటే, నా ఫ్రెండ్ కొడుకు, నన్ను ఎంతగానో ఆదరించాడు. ఇది అండి దేవుని యొక్క సన్నిధి ఉన్నవాళ్ళు, వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోరండి. అందుకే దేవుడు దావీదుని నా హృదయానుసారుడు అంటున్నారు. ఎందుకంటే మనం ఎవరైనా మనకి సహాయం చేస్తే మర్చిపోకూడదండి. వాళ్ళ మేలు, వాళ్ళ రుణం తీర్చుకోవాలి. ముందుగా మిమ్మల్ని మోసి కడుపులో కని పాలిచ్చి పెంచిన తల్లిని తండ్రిని మర్చిపోకూడదు. ఏం చేసినా తక్కువే. అదే అసలైన ప్రార్థన. దేవుడు ఎవరి ద్వారా మిమ్మల్ని లోకంలోకి తీసుకొచ్చారో వాళ్ళ ద్వారానే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇంకా తర్వాత 10వ అధ్యాయం 11 అట్లా వచ్చేస్తే దావీదు పాపం చేస్తాడండి. మరి పరాయి వాని భార్యతో
దానికి తగిన వెలని కూడా చెల్లిస్తాడు. తన ఇంట్లోనే అది ఆ పాపం జరుగుతుంది. కానీ దావీదు ఏంటంటే, ఆయన గొప్పతనం ఏంటంటే దేవుణ్ణి క్షమించమని అడుగుతాడండి. పాపం చేసిన ప్రతిసారి కూడా ఆయన దేవుని దగ్గరికి వెళ్తాడనమాట. నేను పాపిని, నన్ను కడుగు ప్రభు అని అడుగుతాడు. 19వ కీర్తన 51వ కీర్తనలో కూడా నేను తెలిసి చేసిన పాపము, తెలియకుండా చేసిన పాపం, యవ్వనంలో చేసిన పాపం మన్నించయ్యా. 25వ కీర్తనలో 51లో నన్ను హిస్సోపుతో కడుగు ప్రభా, నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసేయకు నాయనా, పశ్చాత్తాప హృదయాన్ని నాకు దయచేయి. నీవు యు డిజైర్ ట్రూత్ ఇన్ ద ఇన్నర్ వర్డ్స్, అంటే అంతరంగంలో సత్యాన్ని కోరుకునేవాడు. దేవుడు బయట కాదండి ఎలా ఉన్నామని, అంతరంగంలో సత్యం కోరుకునేవాడవి ప్రభా, నన్ను మన్నించు అని అడిగినప్పుడు దేవుడు మన్నిస్తారండి. ఆ తర్వాత డిస్టర్బెన్స్ అంతా పోతుంది. ఇంకా తర్వాత ఆయన చివరిలో అన్నమాట, చివరికి వచ్చేసరికి 2వ సమూయేలు గ్రంథం 24 అండి. ఇక్కడి నుంచి మనము 1వ దినవృత్తాంతాలు, దినచర్యలు, ఫస్ట్ క్రానికల్స్, దావీదు గురించి 11వ అధ్యాయం నుంచి ఉంటుంది కదా, అక్కడ 21, ఇక్కడ 24, అక్కడ 21 అన్నమాట. దావీదుకి పిశాచి మళ్ళా ఒక ప్రేరణ కలుగజేస్తాడండి. ఏంటి అనంటే 2వ సమూయేలు 24 చివరిదన్నమాట. లేదంటే 1వ దినచర్యలకు వద్దాం, అక్కడి నుంచి కంటిన్యూ 21. ఏంటి ప్రేరణ అంటే యుద్ధ వీరుల జనాభా లెక్కలు తీయాలి, అంటే ఆర్మీ అన్నమాట. కౌంట్ చేయాలి, ఆర్మీ మ్యాన్, యుద్ధం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంటే నాకెంత బలం ఉంది అన్నట్లుగా అన్నమాట. సాతాను ఒక ఆలోచన పెడతాడు. వెంటనే ఈయన సైన్యాధికారికి చెప్తాడు, యోవాబుకి, నువ్వు లెక్క తీసుకొని రా, ఎంతమంది ఉన్నారు యుద్ధ వీరులు, ఇజ్రాయిల్లో ఎంతమంది, కింద యూదాలో ఎంతమంది అంటే పైన 8 లక్షలు, కింద 5 లక్షలు అన్నమాట. అప్పుడు ఆయన ఆ లెక్కలు తీసేటప్పుడే తనకి బాధ అనిపిస్తుంది. తన అంతరాత్మ ఆయనని బాధిస్తుందంట. అయ్యో, ఎందుకు నాకు దేవుడు ఇన్ని రోజులు జయమిచ్చారు, నా ఆర్మీని బట్టి కాదు కదా, ఆయన నాకు జయమిస్తుంటే ఇప్పుడేంటి నాకు ఇట్లా ఆలోచన, నాకెంతమంది ఆర్మీ ఉన్నారు, నా బలం ఎంత అని ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నాకని అంతరాత్మ బాధిస్తుందండి. ఇదే మనస్సాక్షి అంటాం అన్నమాట. అంతరాత్మ జీవంతో ఉంటే మనం పాపం చేసినప్పుడు మనల్ని బాధ పెడుతుంది అన్నమాట. ఇంకా అంతరాత్మ చచ్చిపోయిన వాళ్ళకి ఏ పాపం చేసినా వాళ్ళకి కాల్చిన కడ్డీతో వాత పెడితే ఎట్లానో ఏం ఫీలింగ్స్ ఉండవండి. ఎంత పాపం చేసినా కూడా ఫీలింగ్స్ ఉండవు. తల్లి మీద ప్రేమ, తండ్రి మీద ప్రేమ, అసలు ప్రేమనే ఉండదన్నమాట. అట్లాంటి జీవితం. అయితే ఈయన బాధపడతాడు. ఇంకా దావీదు దగ్గరికి దేవుడు గాదు ప్రవక్తని పంపిస్తారు. ఎప్పుడు దావీదు చుట్టూ ప్రవక్తలే ఉంటారండి. ఆయన తప్పు చేస్తే నాతాను ప్రవక్త ఇది తప్పు అని చెప్తాడు. గాదు ప్రవక్త, ఇప్పుడు సమూయేలు ప్రవక్త, అప్పుడు ఎప్పుడు ఆయన చుట్టూ ఆ ప్రవక్తలు ఆయనని కరెక్ట్ చేస్తూ ఉంటారు. అది దావీదుకి ఒక ఆశీర్వాదం అన్నమాట. ఎప్పుడు మనల్ని కరెక్ట్ చేసేవాళ్ళు ఉండాలండి. వాళ్ళు కరెక్షన్ ఇచ్చినప్పుడు మనం రిసీవ్ చేసుకోవాలి. అది చాలా ముఖ్యం. దేవుడు నాకు నేర్పించారు. నాకు ఒక కరెక్షన్ ఇచ్చినప్పుడు దైవజనులు, నేను దాన్ని దేవుని యొక్క కరెక్షన్గా తీసుకుంటాను. 141 కీర్తనలో దావీదు అంటాడు 5వ వచనంలో, అభిషిక్తులు నన్ను కరెక్ట్ చేసినప్పుడు అది నాకు ఆశీర్వాదం అంటాడు. అది తెలుసుకుంటాడండి దావీదు. ఇంకా దేవుడు గాదు ప్రవక్తను పంపిస్తారు. నీవు ఆర్మీ మెన్, యుద్ధం చేసే యుద్ధవీరుల జనాభా లెక్కలు తీయమంటావా అంటే, నీకు దేవుని మీద కాదు నరుని నమ్ముతున్నావు, నీ బలం కాబట్టి దేవుడు నీకు 3 శిక్షలు విధించారు, ఏది కోరుకుంటావో కోరుకో అని. అప్పుడు ఏంటి అంటే ఆయన చెప్తాడనమాట, జాగ్రత్తగా ఆలోచించి చెప్పు, నేను మళ్ళీ దేవుడికి చెప్పాలంటాడు గాదు ప్రవక్త. 3 సంవత్సరాలు మీ దేశంలో కరువు రావడమా, 3 నెలలు శత్రువులు నిన్ను తరిమి వేయడమా, నువ్వు శత్రువుల నుంచి పారిపోవడమా, లేదా 3 రోజులు అంటురోగమా? అయ్యో, నేను ఇరకాటంలో పడ్డాను అనుకొని
ఇంకా ప్రజలకి కరువు ఎందుకు 3 సంవత్సరాలమ్మ, వద్దు. శత్రువులు నన్ను తరిమి కొట్టే కంటే ప్రజల చేతికి చిక్కడం కంటే దేవుని చేతికి చిక్కడమే మేలు. ఆయన మహాదయ కలిగిన వాడు, దయా సముద్రుడు, కాబట్టి ఆయన చేతికే చిక్కుతాను. 3 రోజులు అంటురోగాన్ని కోరుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు దేవుడు దూతను పంపిస్తారండి. ఉత్తరాన ఇజ్రాయెల్ నుంచి ప్రారంభించి యెరూషలేం వరకు 70,000 మంది చనిపోతారండి. కోవిడ్ చూడండి అట్లా అనమాట. అప్పుడు ఆ దూత ఖడ్గం పట్టుకొని అలా అని ఆకాశంలో యెరూషలేం వరకు వస్తుంటాడనమాట. చంపడానికి వస్తుంటే దావీదుకి కనబడుతుంది. దావీదు పెద్దలు అందరూ కలిసి గోనె ధరించి దేవుణ్ణి క్షమించమని అడుగుతారు. నన్ను క్షమించండి ప్రభా, నేను కదా ఈ జనాభా లెక్కలు తీయమని పాపం చేసింది నేను కదా, ఈ ప్రజలు ఏం చేశారు? అన్యం పుణ్యం ఎరగని ప్రజలు 70,000 మంది చనిపోయారు. ఇంకా దేవదూత అట్లా వస్తున్నాడు ఖడ్గం తీసుకొని, నేను పాపం చేశాను, నన్ను శిక్షించు, నా కుటుంబాన్ని శిక్షించు. అట్లాంటి హృదయం అండి దావీదు. చాలా ఇంకా విలపిస్తాడు. అప్పుడు దేవుని హృదయం కరిగిపోతుందంట. కరిగిపోయి ఆ దేవదూతకి ఇంకా చాలు ప్రభు జాలి నుండి దేవదూత అని చెప్తారంట, నువ్వు ఆపు, ఇంకా చంపకు అని. అప్పుడు ఆ దేవదూత ఖడ్గం పట్టుకొని ఉంటాడు కదా, అక్కడ ఔరాన్ అనే ఒక ఆయన కళ్ళంలో గోధుమలు తొక్కిస్తుంటాడు. ఆ కళ్ళం దగ్గర వెళ్ళి నిలబడతాడనమాట. అప్పుడు ఈ గాదు ప్రవక్త చెప్తాడు, ఎక్కడైతే దేవదూత అక్కడ నిలబడి ఉన్నారో అక్కడ నువ్వు దేవునికి ఆలయాన్ని కట్టాలి అని. ఇంకా అప్పుడు దావీదు వస్తాడనమాట. వచ్చి ఔరానని అడుగుతాడు, ఇది నాకు అమ్ము, నేను ఇక్కడ దేవాలయం కట్టాలి, దేవునికి బలి అర్పించాలి అని. అంటే బలిపీఠం అంటే దేవాలయం అంటే, అయ్యా తీసుకోయ్యా అంటాడనమాట. ఇదిగో ఈ ఎద్దులు తీసుకో బలికి, తర్వాత వంట చెరుగ్గా ఈ కట్టెలు ఉన్నాయి కదా, ఎద్దుల మీద ఉన్న కాడి అవంతా వాడుకో, ఈ స్థలం అంతా తీసుకో అంటే, నేను ఉచితంగా తీసుకున్నది ఏది దేవునికి ఇవ్వను. సేమ్ అదే అబ్రహాం బ్లడ్ అండి, ఉచితంగా నేను తీసుకోను. సారాన్ని పాతి పెట్టడానికి మక్ఫేలా గుహ కొనేటప్పుడు, మహారాజులాగా ఉన్నావు మా దగ్గర, నువ్వు ఉచితంగా తీసుకోయా అంటే, వద్దు వెలనిచ్చే కొంటానని కొంటాడు. ఇక్కడ కూడా దావీదు 600 బంగారు నాణాలు వెల ఎంతనో ఆ స్థలానికి వెలనిచ్చి కొని దేవునికి సమాధాన బలిని ఆయన అర్పించి క్షమించమని అడుగుతాడు. నేను పాపం చేశాను ప్రభా అని. అప్పుడు గాదు ప్రవక్త చెప్తాడు, ఇక్కడే దేవునికి బలిపీఠం కట్టాలి అని. ఇంకా స్థలాన్ని దావీదు సిద్ధం చేస్తాడండి. 1వ దినచర్యల్లో 22వ అధ్యాయం నుంచి 46 ఎకరాల స్థలము దేవాలయం నిర్మాణం కొరకు దావీదు నిర్ణయిస్తాడండి. ఇప్పుడు మనం దేవాలయం అంటున్నాం, ఇప్పుడైతే మాస్క్ ఉంది అక్కడ, కానీ ఆ స్థలాన్ని క్రీస్తుపూర్వం 1000 అప్పుడు దావీదు నిర్ణయిస్తాడు. అక్కడ నిర్ణయించిన తర్వాత దేవుడు ఆయనకి ప్లాన్ అంతా కూడా ఆయనకి చెప్తాడండి, దేవాలయం ఎట్లా ఉండాలి అని. అలాగే మరి ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, వాళ్ళ క్వార్టర్స్ ఎక్కడ ఉండాలి, ఆ తర్వాత మరి అతి పరిశుద్ధ స్థలంలో మందసము, ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలో ఇవన్నీ కూడా, తర్వాత యాజకులు వాడే పాత్రలు, ఆయన సొంత బంగారమే 6,000 మణుగుల బంగారం ఇచ్చారంటండి. అది కౌంటింగ్ నాకు తెలియడం లేదు, కానీ ఇంకా మొత్తం అంత లెక్కలు అనమాట. మీరు మెల్లగా చదివితే యాజకులు ఎంతమంది ఉన్నారు ఇజ్రాయెల్ దేశంలో, వాళ్ళ లెక్కలు అనమాట. అలాగే లేవీయులు 30 సంవత్సరాల పైబడిన లేవీయుల లెక్కలన్నీ కూడా తీసి, ఇంకా 24,000 మంది దేవాలయంలో పరిచర్య చేయడానికి లేవీయులు, అలాగే 24,000 మంది దేవుణ్ణి స్తుతించడానికండి, 6,000 మంది వ్రాయసగాండ్లుగా, 4,000 మంది ద్వారపాలకులు, 4,000 మంది. నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే 1వ దినచర్యలు 23లో 5వ వచనం అనమాట. 4,000 మంది దేవుణ్ణి స్తుతించడానికి 4,000 ఇన్స్ట్రుమెంట్స్ దావీదు స్వయంగా తయారు చేయించాడంటండి. చూడండి, మొత్తం యెరూషలేము అంతా దేవుని స్తుతితో నింపబడి దేవుని యొక్క సన్నిధి అన్నమాట.
ఇంకా వాళ్ళందరినీ యాజకులు ఎలా సేవ చేయాలి, మొత్తం ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యాజకులు వాళ్ళ జీవిత కాలంలో 6 నెలలు యెరూషలేం దేవాలయంలో వచ్చి సేవ చేయాలి. లూకా సువార్తలో మనం చూస్తాం, జకర్యాకు కూడా ఆయన వంతు వస్తుందన్నమాట. అందరూ యాజకులు వేచి ఉంటారంటే ఎప్పుడు వాళ్ళకి ఆ ఛాన్స్ వస్తుంది అని. ఆ తర్వాత దేవాలయంలో ఆరాధన క్రమాన్ని కూడా ఈయననే నిర్ణయిస్తాడండి, దావీదు నిర్ణయిస్తాడు. దేవుని కొరకు ఎంత ప్లాను, ఎంత హృదయం చూడండి. మీరు అది చదువుతుంటే దినచర్యలో 1వ దినచర్యలో 21 నుంచి ఇంకా 22 నుంచి ప్రారంభిస్తాడనమాట. ఎన్ని రోజులు పట్టాలండి, యాజకుల లిస్ట్ అంతా తయారు చేయాలి, దేశంలో లేవీయుల లిస్టు తయారు చేయాలి, పాటలు పాడేవాళ్ళు ఎవరు, మళ్ళీ అందులో ఎవరు పాటలు పాడాలి, ఎవరు పరిచర్య చేయాలి, ఎవరు న్యాయాధిపతులుగా ఉండాలి, అంతా కూడా తయారు చేపిస్తాడనమాట. తర్వాత మీరు ఏ రాజు అలా దేవుని కొరకు హృదయాన్ని కలిగిన వాళ్ళని మనం చూడం అంతగా. కాకపోతే యెహోషాఫాతు, హిజ్కియా, హోషియా, ఇంకొక 3 అలా ఉంటారు. ఆస కూడా పర్వాలేదు, ముందులో బాగుంటాడు, మళ్ళా తర్వాత ఆయన కూడా పడిపోతాడనమాట. అంత దేవుని కొరకు ఉంటాడండి. ఇంకా అంతా కూడా రెడీ చేస్తాడనమాట. దేవాలయ నిర్మాణం అంటే రాళ్ళు కొట్టాలి కదా, పాత్రలు మరి ఆరాధన కొరకు వాడే పాత్ర అన్నీ చేపిస్తాడు. కానీ దేవుడు అంటాడు, నువ్వు కాదు, యుద్ధం చేసి నీ చేతులు రక్తసిక్తమయ్యాయి, నీ కొడుకు సొలొమోను దేవాలయాన్ని కట్టాలి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో అండి అని చెప్తాడనమాట. అందువల్ల దేవుడు నువ్వు కట్టొద్దు అన్నప్పుడు ఆపేస్తాడండి. ఆయన కట్టడు. ఆయన కట్టకుండా తన కొడుకు సొలొమోన్ అనమాట. అప్పుడు ప్రజలు సొలొమోన్ని రాజుగా అభిషేకించి, దావీదు సంతతి వాళ్ళు కూడా మరి వాళ్ళు 20 మంది అండి రాజులుగా ఉంటారు. కానీ ఆ తండ్రి బ్రతికుండగా కొడుకుని రాజుని చేసి అప్పగింతలు చేసింది ఒక దావీదే. దేవుడు చెప్పినట్లుగా సొలొమోన్ని రాజుగా చేస్తాడు. ఇంకా సొలొమోనికి ప్రజలకి కూడా చెప్తాడనమాట, అధికారులకి, మీరు దేవాలయాన్ని కట్టించండి. బాబు సొలొమోన్ ఇంకా పసివాడు, 30 సంవత్సరాల వయసు, కానీ పసివాడు కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యం, గొప్ప కార్యాన్ని మీరు నిర్వహించాలి అని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రభా, వీళ్ళ హృదయాలు ఎప్పుడు నీ మీద లగ్నమయ్యేటట్లుగా, వాళ్ళు నీ ఆజ్ఞలు పాటించేటట్లు వాళ్ళని ఆశీర్వదించు. కొడుకు కూడా చెప్తాడు, నాన్న నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించు, ప్రభు నీకు బాసటగా ఉంటాడు అని చెప్పి, ఇంకా అన్ని అప్పగింతలు చేసిన తర్వాత, కొడుకుని రాజుగా అభిషేకించిన తర్వాత, అప్పుడు ఆయన మరి పండు వంటి నిండు ప్రాయంలో పరమపదించారని 1 దినచర్యలు 29, 28లో రాయబడి ఉంటుందండి. దావీదు సిరి సంపదలతో, గౌరవాదరములతో, పండు వంటి నిండు ప్రాయంలో ఆయన పరమపదిస్తాడు. తన పితరులని ఆయన చేరుకుంటాడు, అంటే పరదేశకి వెళ్తారు కదండి అని ఈయన గురించి రాయబడి ఉంటుందండి. పీస్ఫుల్ డెత్ అనమాట. కొద్దిగా ఆయన పాపం చేస్తాడు, పాపం చేసినప్పుడు ఆయన పశ్చాత్తాపడతాడు, దేవుడు ఆయనని క్షమిస్తారు, మళ్ళీ ఆయన సింహాసనాన్ని స్థిరపరుస్తారు, ఆయన వంశాన్ని స్థిరపరుస్తారు. ఇంకా ప్రశాంతంగా కన్ను మూస్తాడనమాట. దేవునితో సమాధానపడి ప్రతి చిన్న విషయానికి దేవుని దగ్గరికి వెళ్తాడు. ఒక తప్పు చేసినప్పుడు, తప్పైపోయింది నన్ను క్షమించండి అని దేవుణ్ణి అడుగుతాడనమాట. నీతిమంతులు ప్రశాంతంగా మరణిస్తారండి. తన కొడుక్కి అప్పగింతలు చేసి, పెద్దవాళ్ళకి బాధ్యత అప్పగించి, ప్రశాంతంగా దేవునితో సమాధానపడి ఆయన మరి కన్ను మూస్తాడు. అది బ్లెస్డ్ డెత్ అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రతి వ్యక్తిని ఒక పనితోనే మీరు ఈ లోకానికి పంపిస్తారు. అలాగే పంపించారు అబ్రహాంని, దావీదుని కూడా. దావీదు మీ చిత్తం చేశాడు ప్రభా, మీ కొరకు గొప్ప కార్యాలు చేశాడు. దేవాలయాన్ని నిర్మించాలి మీ కొరకు అని ఉవ్విళ్ళూరాడు తండ్రి. అయ్యా, అన్నీ కూడా సిద్ధం చేశాడు. ఆరాధన క్రమాన్ని నియమించాడు. మీ పట్ల ఆయన తన హృదయాన్ని కలిగి ఉండి అనేక మందిని ప్రభా మీతో కనెక్ట్ చేశాడు. దానియేలు 12:3లో అనేకులను నీతి మార్గంలో నడిపించువారు,
ఆకాశంలో నక్షత్రాల్లాగా ప్రకాశిస్తారని, అలాంటి దావీదులాగా మీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి, మిమ్మల్ని ప్రేమించడానికి, స్తుతించడానికి, మీ ఆజ్ఞలు పాటించడానికి మాకు పరిశుద్ధ ఆత్మని దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దావీదు హృదయాన్ని మనకిచ్చి మనం కూడా అనేకులను దేవునితో కనెక్ట్ చేసే కృప దేవుడు మనకు దయచేయుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.